హలో గైస్, నేను మణి గుడ్ సింప్లెట్స్ నుంచి. ఈరోజు నేను మీకు ఒక ఈజీ అండ్ ఫ్లేవర్ఫుల్ డెలిషియస్ రెసిపీ అయిన షాహీ పన్నీర్ కుర్మా చూపించబోతున్నాను. ఇది మనం ఎగ్జాక్ట్లీ మన కిచెన్లో ఎలా చేస్తామో ఆ ప్రిపరేషన్ ఇది. ఈ షాహీ పన్నీర్ వచ్చేసరికి మన ఫ్లేవర్డ్ రైసెస్లోను అండ్ బటర్ నాన్, చపాతీస్, పుల్కాస్లో చాలా బాగుంటుంది. ఇది ఈ కర్రీ చేసుకుంటాం, చాలా ఈజీ. సో ప్రిపరేషన్ స్టెప్స్లోకి వెళ్ళిపోదాం. ఈ కర్రీ మన కిచెన్లో ఎలా ప్రిపేర్ చేస్తామో చూద్దాం. సో మనం ఫ్లాట్ బేస్ వాక్ తీసుకొని రెడీ అయిపోదాం. ఫ్లాట్ బేస్ వాక్లో ఫస్ట్ ఆయిల్ అండ్ బటర్ యాడ్ చేసుకోవాలి, మెల్టెడ్ బటర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్ పేస్ట్ అనేది యాడ్ చేసుకొని ఆనియన్ పేస్ట్ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత లిటిల్ బిట్ ఆఫ్ మిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవాలి, క్రష్డ్ మిర్చి. ఈ రెండు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ పేస్ట్ బ్రౌన్ అయిన తర్వాత క్యారమలైజ్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి స్టిర్ ఫ్రై చేసేసుకోవాలి. వన్స్ బేస్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇందులో బీట్ చేసుకున్న కర్డ్ యాడ్ చేసుకొని బాగా కలిపి పెట్టేసుకొని ఇలా ఆయిల్ తేలే విధంగా ఒకసారి బాగా కుక్ చేసేసుకోవాలి. వన్స్ మనకు ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ఇంకా మనం డ్రై స్పైసెస్ యాడ్ చేసేసుకోవాలి. ఇందులో స్పైసెస్ వచ్చేసరికి జీరా పౌడర్ అండ్ గరం మసాలా, కసూరి మేతి, వైట్ పెప్పర్, షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. వన్స్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో లిటిల్ బిట్ ఆఫ్ టర్మరిక్ యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకోవడానికి కోసం, మెయిన్లీ ఇందులో ట్రెడిషనల్ ప్రాపర్టీస్ కోసం అండ్ కలర్ కోసం. అండ్ నెక్స్ట్ బాగా దంపిన బళ్ళారు కారం యూస్ చేస్తాను నేను ఈ గ్రేవీకి. ఎందుకంటే ఈ గ్రేవీలో మనకి మెయిన్లీ కావాల్సింది కలరు. ఈ కలర్ అనేది మనకి బళ్ళారు కారంతో వస్తుంది. స్పైస్ అనేది మనకు మిర్చి పేస్ట్ వైట్ పెప్పర్తో వచ్చేది సరిపోతుంది ఈ కర్రీకి. సో ఫర్ ద బ్యాలెన్స్ ఆఫ్ కలర్స్ ఓన్లీ నేను బళ్ళారు కారం యూస్ చేస్తున్నాను అనమాట. ఈ కర్రీలో కీ ఎలిమెంట్ వచ్చేసరికి మనకి ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట. ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకుంటే ఈ కర్రీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇది మన మిల్క్ యాడ్ చేసుకుంటాం. అయిపోయిన తర్వాత నెక్స్ట్ కర్రీని మంచిగా ఇలా కుక్ చేసుకుని ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ అండ్ బటర్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసిన కర్రీని పోర్షన్ చేసేసి మేము కస్టమర్ ఆ డెలివరీ రైడర్కి పికప్ ఇచ్చేస్తాం. మన కిచెన్లో ఎప్పటికప్పుడు ఏ కర్రీ అయినా ఫ్రెష్గా ఆన్ స్పాట్ ప్రిపేర్ చేస్తామో, అందుకే మన కర్రీస్ చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా మా గుడివాడ వచ్చినప్పుడు మన కిచెన్లో ఒకసారి ట్రై చేయండి. మన కిచెన్ అడ్రస్ వచ్చేసరికి బాపూజీ నగర్, గుడివాడ, సింపుల్ ఈట్స్.